నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అనగా డిసెంబర్ 29, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు, సూచనలు ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు వృషభంలోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఈ రోజు ధనలాభ సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో మీ మాటకు విలువ పెరగడంతో పాటు మీకు ఒక ప్రత్యేక స్థానము మీరున్న ప్రదేశంలో, అంటే ఉద్యోగంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణము చాలా చక్కగా ఉండబోతోంది. ప్రయాణాలను కొనసాగించవచ్చు. అయితే సూచనలు ఏంటంటే కనుక మీకు అసహనం ఎక్కువ, ఏది సహించలేని కోపము, ఆవేశము, విసుగు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బేసిక్‌గా మీకు కొంత అవి ఉంటాయి. దాంతో పాటు ఇది ఈరోజు కొంచెము గ్రహస్థితుల వల్ల ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని, అక్కడ స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకొని, 5 అరటి పళ్ళను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 82%. కలిసి వచ్చే కలరు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా మీలో కూల్‌నెస్, అంటే శాంతంగా ఉండడము, ధైర్యము, ధనము, ఈ 3 కూడా మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే బిజినెస్‌లో గ్రోత్ అనేది, అంటే బిజినెస్ అభివృద్ధి అనేది చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఇంట్లో ఒక శుభ సంకేతం అనేది రావడం కానీ, మీకు కనిపించడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం గతం కన్నా చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక కొత్త పనులు ఏది ప్రారంభించినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, తొందరపడి ప్రారంభించడం కానీ, ఇలాంటి పనులు కొంత బ్రేక్ తీసుకోండి. స్నేహితులను కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ కనుక్కొని చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తొందర పడకండి. అయితే పరిహారంగా గోమాతకు ఆకుకూరలు కానీ లేదా పళ్ళు కానీ మీ చేత్తో తినిపించినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 90%. చాలా ఎక్స్ట్రాడినరీగా ఈరోజు ఉండబోతోంది. ఏ పని ఒక ఆతృత తప్ప ఏ పని పోస్ట్‌పోన్ చేసుకోకండి. అయితే కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఒక నిర్ణయాత్మకమైన సమయము. మీరు ఈరోజు ఒక డెసిషన్ తీసేసుకోవాలి. ఎందుకంటే పోస్ట్‌పోన్ చేయడం కానీ, లేదు అంటే ఏదైనా వద్దులే మానుకుందామని కానీ, ఇలాగా సంశయంగా ఈరోజు ఉండకండి. మీకు ఈరోజు అలాగే ఉండేటట్టుగా ఉంది కానీ, మీరు ముందుకు వచ్చి స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకుంటే అంతా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే బుధుడు వల్ల మీ మాటలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది కాబట్టి, మీరు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఆఫీస్‌లోనూ మీరున్న కార్యాలయంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, రాజకీయంగా కానీ, లేదంటే వ్యాపారంగా కానీ, లేదా ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ మీ మాటకు ఒక విలువ రావడము, ఆధిక్యత పెరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏదైనా కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా అంటే ఏదైనా చర్చలు జరపాలన్నా ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకోండి. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని పోస్ట్‌పోన్ అయితే చేయకండి. ఇది పెద్ద సూచన మీకు చెప్పేది. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా మీ నోటితో చదివే ప్రయత్నం చేయండి. నాకు నోరు తిరగదు, నాకు రాదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ మిథున రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణే మీ ధ్యేయం అన్నమాట. అయితే మీకు కలిసి వచ్చే శాతము 74 గాను, కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 5, 4, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్య ఏదైనా గత కొంతకాలంగా మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే కనుక అది ఒక పరిష్కారానికి వచ్చేసే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీకు ఇస్తారు. అవి తీసుకునే ప్రయత్నం చేయండి. నో అని రిజెక్ట్ చేయకండి. దానివల్ల మీకు ఉత్తరోత్తర ముందు ముందు మంచి శుభం జరిగే అవకాశం కనబడుతుంది. అయితే
అదనపు ఖర్చులు కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆ ఖర్చుల్లో మీరు ఏది మంచిది, ఏది అనవసరము అనేది బేరీజు వేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. శత్రువులు కూడా ఈరోజు మీకు వెనక్కి తగ్గి మీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటారు. అయితే ప్రేమ జీవితము శాంతియుతంగా ఉంటుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం ఏర్పడుతోంది. సూచనలు ఏంటంటే గనక మీకు ఆర్థిక విషయాలలో జాగ్రత్తలుగా ఉండండి. అంటే క్రెడిట్ కార్డ్స్ గానీ, లోన్స్ తీర్చడం కానీ, లోన్స్ కోసం ప్రయత్నం చేయడం కానీ, డబ్బు పట్టుకొని లేదా కార్డ్స్ పట్టుకొని ప్రయాణాలు చేయడం కానీ, ఇలాంటి వాటి విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈరోజు మీరు శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు తెలుపు, అదృష్ట శాతం 71, కలిసి వచ్చే నెంబర్స్ 2, 7, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ ప్రతిభను గుర్తించే రోజు. గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడ్డా కానీ పేరు ప్రఖ్యాతలు రాకపోయి ఉంటే ఈ రోజు మీ యొక్క ప్రతిభను గుర్తించి ఒక కీలకమైన అంశాన్ని మీకు చేతిలో పెట్టే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలోను, పాలిటిక్స్‌లోను, పబ్లిక్ ఫీల్డ్‌లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి విశేషమైన ఫలితం వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రజల దృష్టి కూడా మీ మీద ఉండే అవకాశం ఉంది. సాహసమైన నిర్ణయాలు కూడా ఫలిస్తాయి. అలాంటి నిర్ణయాలు ఏవైనా ఉంటే కనుక ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా గతం కన్నా ఈరోజు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక మీరు అహంకారాన్ని దూరం పెట్టండి. యెస్, నా వల్లే అయ్యింది, నేనే చేస్తున్నాను, నా వల్లే పూర్తయింది, నేనే పెద్ద అనే మాటలు ఈ రోజైతే అస్సలు ఎక్కడా వాడకండి. పరిహారంగా సూర్యుడికి ఈరోజు ఉదయము అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అర్ఘ్యం అంటే అది పెద్ద ప్రక్రియ ఏం కాదు. సూర్యుడిని చూస్తూ రాగి చెంబులోంచి నీళ్లు తులసి మొక్కలో కానీ ఏదైనా మొక్కలో కానీ పోసినట్టయితే దాన్ని అర్ఘ్యం అంటారు. మంత్రంతో చేసినా లేదా మాకు మంత్రం రాదు అని అనుకున్నా కానీ ఆ స్వామివారిని చూస్తూ నీళ్లు వదిలే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 1, 10, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి సమస్యలు తగ్గిపోవడంతో పాటు ఒక చక్కని పరిష్కారం దొరకడంతో పాటుగా ఈరోజు మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో కాస్త రిలీఫ్గా ఉంటుంది. బిజినెస్లో కొత్త కస్టమర్లు రావడంతో పాటు పాత బకాయిలు ఏదైనా ఉంటే కనుక రానివి ఈరోజు చేతికి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్య సమస్యలు గతం కన్నా ఈరోజు తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. మీ మాటలకు చాలా బలముగా ఎక్కువయ్యి అంటే కమ్యూనికేషన్, మీరు మాట్లాడే మాటల్లో బలము పెరిగి అన్ని పనులు, ప్రభుత్వ పనులు కావచ్చు, మీరు అనుకున్న పనులు కావచ్చు, త్వరగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచనలు చిన్న విషయాలను పెద్దగా మార్చకండి. ఎక్కడికక్కడ సంయమనం పాటించే ప్రయత్నం చేయండి. పరిహారంగా విఘ్నేశ్వరుడికి దుర్వాయుగ్మ పత్రము అంటారు. అనగా గరికమాలను ఒక్కటైనా సరే స్వామివారి ఆలయంలో సమర్పించండి. మీకు కలిసి వచ్చే శాతము 78 గాను, కలిసి వచ్చే కలరు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 5, 11, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనూహ్యమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రేమ జీవితంలో ఒక అడుగు ముందుకు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. కళలు, డిజైన్, క్రియేటివిటీ పనులు ఉన్నవారికి ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే కుటుంబంలో సర్దుబాటు ధోరణితోనే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. సూచన ఏంటంటే కనుక ఖర్చులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని నియంత్రణలో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నవగ్రహ ఆలయంలో శుక్రుడికి తెలుపు రంగు పువ్వులతో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, 15, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మానసిక స్పష్టత పెరుగుతుంది. మీ నిర్ణయాలలో ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ అంశం చాలా ఉపయోగపడుతుంది. అయితే మీ ప్లాన్లు అన్నీ సక్సెస్ఫుల్ గానే ఉంటాయి. నిర్ణయాలు కూడా ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో మీ సలహా తీసుకుంటారు. ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రోజు మీకు అత్యద్భుతంగా ఉండబోతోంది. ఆరోగ్యం కూడా గతం కన్నా చాలా చక్కగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక మీకు ప్రతిదీ అనుమాన ధోరణితో వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని తగ్గించుకోండి. ఇది చేస్తే ఏంటో, ఇది చేస్తే ఏంటో అని అనుమానాలతో ముందుకు వెళ్ళే అవకాశము, అంటే నేచర్ అట్లా ఉండబోతోంది. దాన్ని తగ్గించుకొని ఈరోజు ఏ ప్రయత్నం చేసినా అనుమానం అనేది పెట్టకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధించుకుంటారు. మీకు అదృష్ట శాతం 79 గాను, కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 9, 18, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుబలము అత్యద్భుతంగా ఉండబోతోంది. అయితే ఈ రోజు మీరు ఏ పనులు చేసినా
సక్సెస్గా ఉండే అవకాశం కనబడుతోంది. విదేశీ పనులు కావచ్చు, జాబ్ కావచ్చు, విద్య కావచ్చు. ఈ రోజు వ్యాపారస్తులైనా, రాజకీయ నాయకులైనా ఈ రోజు ఎక్స్ట్రాడినరీ డే అని చెప్పొచ్చు. అద్భుతమైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. దాన ధర్మాలు చేసుకోవాలి, క్షేత్ర దర్శనం చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు తక్షణమే చేసే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే తొందరపడకండి. అంటే అది విలువైన నిర్ణయాలైతే చిన్న చిన్నవైతే పర్వాలేదు కానీ పెద్దవి జీవితాన్ని మలుపు తిప్పేవి లేదా అంటే జీవితానికి అది అవసరము, కుటుంబానికి అవసరము, నా కెరియర్‌కి అవసరము అలాంటివి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే కనుక కాస్త వాయిదా వేసే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 88గా కనబడుతోంది. కలిసి వచ్చే కలరు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 12, కలిసి వచ్చే వారము గురువారము. అయితే మీకు చెప్పదగిన పరిహారము భగవద్గీతలో ఏదైనా ఒక అధ్యాయంలో ఒక శ్లోకాన్ని 3 సార్లు పఠించేది. అది మీరే సెలెక్ట్ చేసుకోండి. ఒక శ్లోకాన్ని మాత్రము 3 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు మీ యొక్క ధైర్యాన్ని పరీక్ష చేస్తాడు. కానీ ఫలితం మాత్రం అత్యద్భుతంగా ఇవ్వబోతున్నాడు. పెద్ద పెద్ద అధికారుల పరిచయాలు ఏర్పడతాయి. ఆ పెద్దల యొక్క అండదండలు మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అయితే మీ మాటకు విలువ పెరగడంతో పాటు సంఘంలో ఒక గౌరవము, ప్రతిష్ట, సన్మానాలు, సత్కారాలు జరగడము, ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, భవిష్యత్ ప్రణాళికలకు ఏదైనా నేను ఫ్యూచర్‌లో ఇలా చేయాలనుకుంటున్నాను, బిజినెస్ కానీ, ఉద్యోగం కానీ ఏదైనా నేను ఇది చేయాలని అనుకుంటున్నాను అని అనుకున్న దానికి ఈ రోజు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అత్యద్భుతంగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే గనక ఏ పని చేసినా హడావిడిగా చేయకండి. నిదానంగా ఆలోచించి చేసే ప్రయత్నం చేసుకోండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. సక్సెస్‌ఫుల్‌గా ఉండబోతోంది. అయితే పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి. మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 77 గాను, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి. కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని నిరాకరించే ప్రయత్నం చేయకండి. ఆర్థిక పరిస్థితి గతం కన్నా చాలా చక్కగా ఉండబోతోంది. వివాహ ప్రయత్నాలకు ఇది చక్కని సమయం. ప్రయత్నాలే చేయండి కానీ మాట ముచ్చట్లయితే పెట్టకండి. ఇది మనకి మూఢమి నడుస్తుంది కాబట్టి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరిస్థితి గతం కన్నా ఎక్కువగా మెరుగ్గా ఉంటుంది. సూచన అయితే గనక అనవసరమైన వాగ్దానాలు ఇవ్వడం కానీ, అనవసరమైన డిస్కషన్స్ అంటే మాటలలోకి తగాదాలలోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి. అయితే పరిహారంగా శివలింగానికి నీరు సమర్పించండి. అది దేవాలయం కావచ్చు, మీ గృహంలో కావచ్చు. అదృష్ట శాతం 80 గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 11, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. కుటుంబంలో సంతోషము, బిజినెస్‌లో కూడా మీకు చిన్న చిన్నవే అయినప్పటికీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా లాంగ్ టర్మ్ ఆలోచించి పెట్టండి. 1 సంవత్సరము, 6 నెలలు కాకుండా ఒక 5, 10 అట్లాగా లాంగ్ టర్మ్‌లో పెట్టుబడులు పెట్టినట్టయితే గనక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ నిర్ణయం సరియైనదే. ఎక్కడా వెనక్కి తగ్గకండి. ప్రయాణాలకు ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే గనక మీరు ఏదైనా చేసేటప్పుడు మీ నమ్మకస్తుల యొక్క సలహాను తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. పరిహారంగా తులసి మొక్క వద్ద దీపాన్ని పెట్టినట్టయితే గనక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు లైట్ యెల్లో కలరు, కలిసి వచ్చే నెంబర్లు 7, 12, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.